నిషేధిత అల్ఫ్రాజోలం డ్రగ్ తయారీ కేంద్రంపై టీజీఎన్ఏబీ సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త దాడులు సుమారు 1 కోటి విలువ గల 2.6 కిలోల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు సీజా వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు తేదీ 18/6/2024 నాడు టీజీఎన్ఏబీ సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపల్లి గ్రామ శివార్లలో సర్వే నంబర్ 174/28లో నిషేధిత అల్ఫ్రాజోలం తయారీ కేంద్రం గుర్తించి సుమారు 1 కోటి విలువ గల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు మరియు అందుకు ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే నిందితుల వివరాలు గోసుకొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్ మరియు క్యాసారం రాకేష్ ముగ్గురు వ్యక్తులు కలిసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో గల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని అందుకో కోళ్ల ఫారం నడుపుతూ అందులో గుట్టు చప్పుడు కాకుండా అంజిరెడ్డి బాలనగర్ లో అల్ఫ్రాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను కొనుక్కొని కెమిస్ట్రీ అయినటువంటి క్యాసారం రాకేష్ సహాయంతో అల్ఫ్రాజోలం తయారు చేయగా ప్రభాకర్ గౌడ్ అట్టి అల్ఫ్రాజోలం ను లోకల్ కళ్ళు దుకాణాలలో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది అల్ఫ్రాజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి